న్యూ ఇయర్ వేడుకలపై తెలంగాణ పోలీసు యంత్రాంగం ఫోకస్ పెట్టింది. వారం రోజుల ముందు నుంచే హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నారు. మద్యం తాగి పట్టుబడితే వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు 10,000 జరిమానా, 6 నెలల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్, అతివేగం, సిగ్నల్ జంపింగ్, హెల్మెట్ లేని ప్రయాణం వంటి ఉల్లంఘనలు గుర్తించేందుకు రహదారులపై ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నూతన సంవత్సరం సంబరాల్లో డ్రగ్స్ వాడకాన్ని కట్టడి చేసేందుకు తెలంగాణ పోలీసులు సిద్ధమయ్యారు. న్యూ ఇయర్ వేడుకలను సురక్షితంగా నిర్వహించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పబ్లు, క్లబ్లు, భారీ ఈవెంట్లు జరిగే ప్రాంతాల్లో స్పెషల్ ఫోర్స్, నార్కోటిక్ విభాగం నిఘా పెట్టారు. మద్యం మత్తులో వాహనం నడపకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. లేకపోతే వారిపై చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.